నేడు సీఎం చంద్రబాబు అధ్యక్షతన సిఆర్డీఏ అథారిటీ సమావేశం జరగనుంది. అమరావతిలోని సుమారు 7 గ్రామాల్లో 20,494 ఎకరాల అదనపు భూమిని సేకరించే ప్రక్రియపై సమీక్షించనున్నారు. భూములకు ఇచ్చే రైతులకు ఇచ్చే ప్యాకేజీ, ప్లాట్ల కేటాయింపుపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. అమరావతిలో నిర్మించే తలపెట్టిన ఐకానిక్ సెక్రటేరియట్, హైకోర్టు, అసెంబ్లీ భవనాల నిర్మాణాల పనులకు సంబంధించి తుది టెండర్ల ఆమోదంపై చర్చించనున్నారు. గత సమావేశంలో ఆమోదించిన కృష్ణా రివర్ ఫ్రంట్ మెరీనా ప్రాజెక్టుకు సంబంధించి పీపీపీ నమూనాలో టెండర్లు పిలిచే అంశంపై నిర్ణయం తీసుకోనున్నారు. అమరావతి మౌలిక వసతుల కల్పన కోసం నాబార్డు నుండి సుమారు 7,380 కోట్ల రుణ సేకరణ, ఇతర బ్యాంకులతో జరుగుతున్న చర్చల పురోగతిపై సమీక్ష జరగనుంది. నేడు సీఎం చంద్రబాబు అధ్యక్షతన సిఆర్డీఏ అథారిటీ సమావేశం జరగనుంది. అమరావతిలోని సుమారు 7 గ్రామాల్లో 20,494 ఎకరాల అదనపు భూమిని సేకరించే ప్రక్రియపై సమీక్షించనున్నారు. భూములకు రైతులకు ఇచ్చే ప్యాకేజీ, ప్లాట్ల కేటాయింపుపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. అమరావతిలో నిర్మించే తలపెట్టిన ఐకానిక్ సెక్రటేరియట్, హైకోర్టు, అసెంబ్లీ భవనాల నిర్మాణాల పనులకు సంబంధించి తుది టెండర్లపై ఆమోదంపై చర్చించనున్నారు. గత సమావేశంలో ఆమోదించిన కృష్ణా రివర్ ఫ్రంట్ మెరీనా ప్రాజెక్టుకు సంబంధించి పీపీపీ నమూనాలో టెండర్లు పిలిచే అంశంపై నిర్ణయం తీసుకోనున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సంతోష్ అందిస్తారు. గుడ్ మార్నింగ్ సంపత్. సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట్ర సచివాలయంలో 11:30 గంటలకి సిఆర్డీఏ సమావేశం అనేది కూడా నిర్వహించిందన్నారు. ఇక ఈ నేపథ్యంలోనే ఏపీ రాజధాని అమరావతిలో జరుగుతున్నటువంటి పనులపై కూడా సీఎం చంద్రబాబు నాయుడు అధికారులని, అదేవిధంగా మంత్రి నారాయణ అడిగి వివరాలన్నీ తెలుసుకోనున్నారు. అదేవిధంగా కొత్త ప్రతిపాదనలు ఏవైతే ఉంటాయో దానికి సంబంధించి సిఆర్డీఏ అనేది కూడా ఆమోదం తెలుపుతుంది. ఇటీవలే జరిగినటువంటి సిఆర్డీఏ సమీక్షలో భాగంగా కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నటువంటి సిఆర్డీఏ సమావేశం ఇక తాజాగా మరోసారి అయితే కనుక ఈ సిఆర్డీఏ భేటీ అనేది కూడా కానున్నట్టు కూడా తెలుస్తోంది. ఇక ఈ నేపథ్యంలోనే ఏదైతే ఈ రోజు జరగబోయేటువంటి సిఆర్డీఏ సమీక్షలో భాగంగా రాజధానిలో జరుగుతున్నటువంటి పనులు, ఇక ఐఏఎస్, ఐపీఎస్, అదేవిధంగా గ్రూప్ 4 కి సంబంధించినటువంటి అధికారుల బిల్డింగ్లు కావచ్చు, వీటన్నిటిపై కూడా సీఎం చంద్రబాబు నాయుడు ఈ సంబంధించిన సమీక్ష అనేది కూడా చేయనున్నట్టు కూడా తెలుస్తూ ఉన్నాయి. అదేవిధంగా రాజధాని రైతులకి సంబంధించినటువంటి అంశం ఏదైతే ఉందో వారి యొక్క ఫ్లాట్ల కేటాయింపు కావచ్చు, కమర్షియల్ ఫ్లాట్ల కేటాయింపు కావచ్చు, వీటన్నిటిపై కూడా సీఎం చంద్రబాబు నాయుడు దీనికి సంబంధించి పనుల పురోగతిపై కూడా అడిగి తెలుసుకున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఇక అంతేకాకుండా కొన్ని ఏవైతే అమరావతి రాజధానిలో టెండర్ల ప్రక్రియలో పాల్గొనేటువంటి ఏవైతే కంపెనీలు ఉంటాయో వాటికి సంబంధించినటువంటి అంశాలపై కూడా ఈ రోజు సీఎం చంద్రబాబు నాయుడు సమీక్షించి సిఆర్డీఏలో అయితే కనుక ఆమోదం తెలపనున్నారు. ఎందుకంటే ఏదైతే రాజధాని పరిధిలో చేయబోయేటువంటి పనులన్నిటికీ కూడా ఇటు సిఆర్డీఏ సమీక్షలో నిర్ణయం తీసుకున్న అనంతరం కూడా 13వ తేదీన జరగబోయేటువంటి కేబినెట్ లో అయితే కనుక దీనికి సంబంధించినటువంటి నిర్ణయాలని ఆమోదం తెలుపునున్నటువంటి నేపథ్యంలోనే ఈ రోజు సమీక్ష అనేది కూడా చేయనున్నట్టు కూడా తెలుస్తా ఉంది. అయితే ఇప్పటికే ఏదైతే రాజధాని పనులు ఎంతవరకు జరిగాయి వీటన్నిటిపై కూడా సమీక్షించిన అనంతరం కూడా ఇక రాబోయే సంబంధించినటువంటి పనులు, అదేవిధంగా టెండర్లు పాల్గొనేటువంటి ప్రక్రియ, ఆ పనులకు సంబంధించినటువంటి ప్రక్రియ ముందుకెళ్లే విధంగా కూడా ఈ రోజు సిఆర్డీఏ సమీక్షలు అయితే కనుక నిర్ణయం తీసుకొని తర్వాత అనంతరం కూడా ఆమోదం తెలుపనున్నట్టు కూడా తెలుస్తుంది. ఓకే, రైట్, థ్యాంక్ యూ సంతోష్.
నేటి నుంచి కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ సమావేశం జరగనుంది. దీంతో పాటుగా ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలకు 2 రోజుల పాటు వర్క్షాప్ నిర్వహించేందుకు పార్టీ సిద్ధమవుతుంది. ఇవాళ గ్రేటర్ పరిధిలోని ఓ ప్రైవేట్ రిసార్ట్లో పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు శిక్షణ ఇప్పించబోతుంది. అందుకు సబ్జెక్టు నిపుణులను సైతం ఎంపిక చేసినట్లు సమాచారం. జాతీయ అంతర్జాతీయ సమకాలీన రాజకీయాలు, రాష్ట్ర రాజకీయాలపై శిక్షణ కార్యక్రమం ఉండబోతుంది. రాష్ట్ర ప్రభుత్వం సీఎం అనుసరిస్తున్న విధానాలపై గలమెత్తేలా ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలకు శిక్షణ ఇవ్వాలని పార్టీ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈ వర్క్షాప్కు పార్టీ అధినేత కేసీఆర్ సైతం హాజరు కానున్నట్లు సమాచారం. ఈ నెల 16 నుంచి బడ్జెట్ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతుండటంతో అసెంబ్లీలో అనుసరించాల్సిన అంశాలు, వ్యూహాలపై 2 రోజుల పాటు ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలకు దిశానిర్దేశం చేయబోతున్నారు. అంతేకాకుండా వివిధ రంగాల్లో నిపుణులైన ఎక్స్పర్ట్స్ను పిలిపించి వారితో ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలకు క్లాసులు నిర్వహించాలని భావిస్తోంది. సమాచార హక్కు చట్టంను ఎలా వినియోగించుకోవాలనే దానిపై ప్రత్యేక దృష్టి సారించబోతుంది. సమాచారం ఇవ్వకుంటే ఎలా ముందుకెళ్లాలి, గత ఎన్నికల్లో కాంగ్రెస్ హామీలు, గ్యారంటీల్లో వైఫల్యాలపై ఎలా ప్రజల్లోకి వెళ్ళాలి, ఇప్పటి వరకు పార్టీకి కలిసొచ్చిన అంశాలేంటి, పంచాయతీ మున్సిపల్ ఎన్నికల ఫలితాలు తదితర అంశాలపై ప్రత్యేక చర్చ చేయబోతున్నట్లు సమాచారం. అసెంబ్లీలో ప్రతి ఒక్క ఎమ్మెల్యే పూర్తి అవగాహనతో మాట్లాడేందుకు ఈ వర్క్షాప్ ఉపయోగపడుతుందని పార్టీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వాన్ని అసెంబ్లీ వేదికగా బడ్జెట్ సమావేశాలు నిలదీయాలని, ఏ రంగాలకు ఎంత బడ్జెట్ పెడితే గత బడ్జెట్తో పోల్చి ఎలా మాట్లాడాలనే దానిపై ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలకు అవగాహన కల్పించేలా ఈ వర్క్షాప్ ఉండబోతుందని కొందరు ఎమ్మెల్యేలు చెబుతున్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు, విద్యకు, వైద్యానికి ఇలా తదితర రంగాలకు బడ్జెట్ కేటాయింపులపైన గత బీఆర్ఎస్ ప్రభుత్వం కేటాయించిన నిధులను వివరించి ఎలా మాట్లాడి ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలనే దానిపైన ఈ వర్క్షాప్ నిర్వహిస్తున్నట్లు సమాచారం. మొత్తానికి ఈ నెల 16 నుంచి జరగబోయే బడ్జెట్ సమావేశాల్లో ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ వ్యూహాలపై పూర్తిగా సన్నద్ధమయ్యేందుకు సిద్ధమవుతుంది. అసెంబ్లీ సాక్షిగా ప్రతి అంశాన్ని ప్రజల తరపున గట్టిగా మాట్లాడేందుకు బీఆర్ఎస్ సన్నద్ధమవుతుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు. సంపత్, మరి కాసేపట్లో బీఆర్ఎస్ శిక్షణ తరగతులు ప్రారంభం కానున్నాయి. గోల్కొండ రిసార్ట్స్ లో ఉన్నటువంటి ఆ యొక్క శిబిరంలో ఈ యొక్క శిక్షణ తరగతులు ప్రారంభమవుతాయి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేతృత్వంలో ఈ శిక్షణ తరగతులు ఉండనున్నాయి. ఉదయం 8 గంటలకు ప్రారంభమవుతాయని చెప్పేసి చెప్తున్నప్పటికీ కూడా మనకి కొంత సమయం పట్టే అవకాశం కనిపిస్తుంది. 10 గంటలకి ఈ యొక్క శిక్షణ తరగతులు ప్రారంభం అయ్యే అవకాశం అయితే ఉంది. ఈ శిక్షణ తరగతులకు వివిధ రంగాల్లో నైపుణ్యం ఉన్న వారిని శిక్షణ తరగతుల్లో వాళ్ళతో క్లాసులు చెప్పించే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేస్తుంది. ప్రొఫెసర్ నాగేశ్వరరావు, సో ఆయన వివిధ రంగాల్లో చాలా నైపుణ్యవంతుడు కాబట్టి ప్రతి అంశం పైన పూర్తి అవగాహన అతనికి ఉంటుంది కాబట్టి సో ఆయనతో ఈ క్లాసులు చెప్పించాలని పార్టీ భావించింది. సో ఆయన 10 గంటలకు శిక్షణ తరగతులను ఉద్దేశించి ఆయన మాట్లాడే అవకాశం ఉంది. ఇక మధ్యాహ్నం తర్వాత పార్టీ జనరల్ సెక్రటరీ రావుల చంద్రశేఖర్ రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ జనరల్ సెక్రటరీగా ఉన్నటువంటి మాజీ రాజ్యసభ ఎంపీగా ఉన్నటువంటి రావుల చంద్రశేఖర్ రెడ్డి సో మధ్యాహ్నం తర్వాత మరికొన్ని అంశాలపై ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలపైన ఆయన ఈ యొక్క ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలను ఉద్దేశించి ఆయన క్లాసులు చెప్పబోతున్నారు. ఈ రోజు సాయంత్రం 5 గంటల వరకు, అంటే ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కూడా ఈ శిక్షణ తరగతులు ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. కాబట్టి శిక్షణ తరగతులు రాబోయే బడ్జెట్ సమావేశాల్లో ఎంతగానో ఉపయోగపడతాయని బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు చెప్తూ ఉన్నారు. కాబట్టి బడ్జెట్ సమావేశాల్లో బీఆర్ఎస్ పార్టీ అనుసరించబోయే వ్యూహంకు సంబంధించి, అదేవిధంగా బడ్జెట్ సమావేశాల్లో ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ మాట్లాడే విధానంలో ఇవన్నీ కూడా మాకు ఎంతగానో ఉపయోగపడతాయని చెప్పేసి కూడా అంటుంది, బీఆర్ఎస్ పార్టీ చెప్తూ వస్తుంది. కాబట్టి బడ్జెట్ లో ఆయా శాఖలకు సంబంధించి కేటాయించినటువంటి నిధులు, ఖర్చు అయినటువంటి వాటి వివరాలు, అదేవిధంగా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత 2 ఏళ్ళు అవుతుంది కాబట్టి సో పోయిన మొదటిసారి బడ్జెట్, తర్వాత బడ్జెట్, ఇప్పుడు 3వ బడ్జెట్ కాబట్టి సో ఈ బడ్జెట్ కు సంబంధించి ఏ రంగాలకు ఎంత నిధులు కేటాయించారు, అవి ఎలా ఖర్చాయి ఏంటనే దానిపైన ప్రతి అంశాన్ని ఇటు అసెంబ్లీ సాక్షిగా నిలదీయాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ భావిస్తుంది. కాబట్టి ప్రతి అంశం పైన పూర్తి అవగాహన ఉంటే
అది బడ్జెట్ సమావేశంలో స్పష్టతగా మాట్లాడే అవకాశం ఉంటుందని చెప్పేసి సో ఈ క్లాసులు ఎంతగానో మాకు ఉపయోగపడతాయని బీఆర్ఎస్ పార్టీ చెప్తూ వస్తుంది. అందుకు 2 రోజుల పాటు శిక్షణ తరగతులు ఉంటాయని చెప్తున్నప్పటికీ ఈ రోజు మాత్రం ప్రొఫెసర్ నాగేశ్వరరావు అదేవిధంగా పార్టీ జనరల్ సెక్రటరీ రావుల చంద్రశేఖర్ రెడ్డితో క్లాసులు చెప్పించే అవకాశం ఉంది. ఒకవేళ రేపు ఉంటే అంటే ఈ రోజు మాత్రమే అంటున్నారు, చూడాలి సాయంత్రం మనకి క్లారిటీ వస్తుంది. ఒకవేళ రేపు కూడా కంటిన్యూ అయ్యే అవకాశం ఉంటే మాత్రం రేపు కేసీఆర్ వస్తారని చెప్పేసి కొంటున్నారు. చూడాలి మరి కేసీఆర్ వస్తారా రారా, లేదంటే బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అందరూ కూడా ఎర్రవల్లి దగ్గరికి వెళ్ళి శిక్షణ తరగతులు ఏ విధంగా జరిగాయి, ఏ అంశాలపైన క్లాసులు చర్చించడం జరిగింది దానిపైన కూడా కేసీఆర్ కి వివరించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే బడ్జెట్ సమావేశాల తేదీ దగ్గర పడుతున్న వేళ అంటే మనకి నెల 16 నుంచి బడ్జెట్ సమావేశాలు ఉన్నాయి కాబట్టి బీఆర్ఎస్ఎల్పీ సమావేశం కూడా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి కేసీఆర్ నేతృత్వంలో బడ్జెట్ సమావేశాలు అనుసరించాల్సిన వ్యూహం ఏంటి అనే దానిపైన కూడా కేసీఆర్ నేతృత్వంలో బీఆర్ఎస్ఎల్పీ సమావేశం కూడా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి శిక్షణ తరగతులు ముగిసిన తర్వాత నేరుగా అక్కడి నుంచి వారందరూ ఈ రెవెల్లీకి వెళ్తారని చెప్పేసి కూడా తెలుస్తుంది. చూడాలి మరి వెళ్తారా లేదనేది కూడా మనకి రేపు క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంది. కానీ ఏదేమైనా సరే ఈ యొక్క శిక్షణ తరగతులు మాత్రం ప్రస్తుతం తాజా రాజకీయ పరిణామాలు, సో అదేవిధంగా బడ్జెట్ సమావేశాలు అనుసరించబోయే వ్యూహం ఇవన్నీ కూడా మాకు ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పేసి కొంటున్నారు. ప్రతి అంశం పైన పూర్తి అవగాహన ఉండడం వల్ల అసెంబ్లీలో ప్రతి ఒక్క ఎమ్మెల్యే ఏ అంశం ఇచ్చినా సరే అనర్గళంగా చెప్పే విధంగా అందరికీ అర్థమయ్యేలా, ప్రజలకు అర్థమయ్యేలా, ముఖ్యంగా ఇటు తెలిసేలా కూడా ప్రభుత్వ తీరుకు సంబంధించి అన్ని అంశాలపైన ఎండగడితే ఇటు ప్రజలకు అర్థమవుతుంది. కాబట్టి సో అందరూ ప్రతి ఒక్క ఎమ్మెల్యేకి పూర్తి అవగాహన ఉండాలి. ఉంటే ఎలా ఉంటుంది అనే దానిపైన కూడా శిక్షణ తరగతులు మాకు ఉపయోగపడతాయని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ చెప్తూ వస్తుంది. సో మరి కాసేపట్లో ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీ గోల్కొండ రిసార్ట్స్ లో ప్రారంభమయ్యే యొక్క శిక్షణ తరగతులు మరి కాసేపట్లో ప్రారంభమవుతాయి. ఓకే రైట్, థ్యాంక్ యూ సైదులు. ప్రముఖ నటి లావణ్య త్రిపాఠి సోషల్ మీడియాలో తనపై జరుగుతున్న వేధింపులపై ఫిర్యాదు చేశారు. తనను తన కుటుంబ సభ్యులను లక్ష్యంగా చేసుకుని అసభ్యకర పోస్టులు, కామెంట్లు పెడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఆమె హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. గత కొంతకాలంగా పర్పుల్ క్రయాన్ 00 అనే ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా తన వ్యక్తిగత జీవితం, నైతిక విలువలను కించపరిచేలా పోస్టులు పెడుతున్నారని లావణ్య తన ఫిర్యాదులో తెలిపారు. అత్యంత అసభ్య పదజాలంతో కామెంట్లు చేస్తూ తన ప్రతిష్టకు భంగం కలిగించే ప్రయత్నం చేస్తున్నారని ఆమె పోలీసులకు వివరించారు. ఈ వేధింపులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, వివాదాస్పద పోస్టులను వెంటనే తొలగించాలని ఆమె కోరారు. లావణ్య ఫిర్యాదును స్వీకరించిన సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఐటీ చట్టంలోని సెక్షన్ 67తో పాటు బిఎన్ఎస్లోని సెక్షన్ 78, 79 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సదరు ఇన్స్టాగ్రామ్ ఖాతాను నిర్వహిస్తున్న నిందితులను గుర్తించేందుకు సాంకేతిక ఆధారాలతో విచారణ జరుపుతున్నామని పోలీసులు తెలిపారు. ప్రముఖ నటి లావణ్య త్రిపాఠి సోషల్ మీడియాలో తనపై జరుగుతున్న వేధింపులపై ఫిర్యాదు చేశారు. తనను తన కుటుంబ సభ్యులను లక్ష్యంగా చేసుకుని అసభ్యకర పోస్టులు, కామెంట్లు పెడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఆమె హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్, సోషల్ మీడియాలో నటి లావణ్య త్రిపాఠికి గుర్తు తెలియని వ్యక్తులు సోషల్ మీడియాలో వేధింపు కొనసాగిస్తున్నారు. అయితే ఇన్స్టాగ్రామ్ ఖాతాలో ఆమెను అసభ్యకరంగా పోస్టులు చేస్తున్నారు. అయితే దీనిపైన సైబర్ క్రైమ్ పోలీసులకు కూడా లావణ్య త్రిపాఠి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కూడా కేసు నమోదు చేశారు. కేసు నమోదు చేసి ఇన్వెస్టిగేషన్ కూడా చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూస్తే సోషల్ మీడియాలో ఆమె వ్యక్తిగత జీవితం కావచ్చు, కుటుంబ సభ్యులను లక్ష్యంగా చేసుకుని ఒక పోస్టులు పెట్టడము పూర్తిగా తన పరువు భంగాన్ని కలిగిస్తుందని చెప్పి కూడా పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు కూడా నమోదు చేశారు. దీంతో ఐటీ చట్టం సెక్షన్ 67, బిఎన్ఎస్ యాక్ట్ సెక్షన్ 78, 79 కింద కేసు కూడా నమోదు చేశారు. అయితే ఇందులో సంబంధించిన ఇన్స్టాగ్రామ్ ఖాతా నిర్వాహకులు గుర్తించే పనిలో కూడా పోలీసులు ఉన్నారు. మరోవైపు చూస్తే అసభ్యకరమైన పోస్టులను కూడా తొలగించాలంటూ కూడా ఇక్కడికి సంబంధించి పోలీసులు కూడా కోరారు. అయితే మొత్తానికి కేసుకు సంబంధించి అన్ని కోణాల్లో కూడా దర్యాప్తు చేస్తున్నామని చెప్పి మరోవైపు పోలీసులు కూడా అంటున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఓకే రైట్, థ్యాంక్ యూ పవన్.
ఇవాళ కేంద్ర కేబినెట్ సమావేశం ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరగనుంది. ఈ సమావేశంలో కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ప్రస్తుతం పశ్చిమ ఆసియాలో నెలకొన్న ఉద్రిక్తత పరిస్థితుల ప్రభావం, ఇంధన భద్రత, మార్కెట్ ఒడిదుడుకులపై కేబినెట్లో చర్చించే అవకాశం ఉంది. ఇటీవల చమురు శుద్ధి కర్మాగారాలు ఎల్పీజీ ఉత్పత్తిని పెంచాలని ప్రభుత్వం ఆదేశించిన నేపథ్యంలో దానికి సంబంధించిన తదుపరి కార్యాచరణపై నిర్ణయాలు తీసుకోనుంది. ఇవాళ కేంద్ర కేబినెట్ సమావేశం ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరగనుంది. ఈ సమావేశంలో కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ప్రస్తుత పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల ప్రభావం, ఇంధన భద్రత, మార్కెట్ ఒడిదుడుకులపై కేబినెట్లో చర్చించే అవకాశం ఉంది. ఇటీవల చమురు శుద్ధి కర్మాగారాలు ఎల్పీజీ ఉత్పత్తిని పెంచాలని ప్రభుత్వం ఆదేశించిన నేపథ్యంలో దానికి సంబంధించిన తదుపరి కార్యాచరణపై నిర్ణయాలు తీసుకోనుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, అంటే ఇవాళ కేంద్ర కేబినెట్ సమావేశం సంబంధించిన అప్డేట్స్ ఎలా ఉన్నాయి? సంపత్, మరి కాసేపట్లో కేంద్ర కేబినెట్ సమావేశం ప్రారంభం కాబోతోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన పిఎంఓ కార్యాలయంలో ఈ యొక్క కేబినెట్ సమావేశం స్టార్ట్ కాబోతోంది. ప్రధానంగా ఏదైతే పలు కీలకమైనటువంటి అంశాలపై ఈ రోజు ఈ కేబినెట్ సమావేశంలో నిర్ణయాలు తీసుకునే అవకాశం మనకు కనిపిస్తా ఉంది. ఎందుకంటే ఒకవైపు ఇప్పటికే ఇటు వెస్ట్ ఏషియాలో జరుగుతున్నటువంటి యుద్ధం ఏదైతే ఉందో అక్కడ నెలకొన్నటువంటి ఉద్రిక్తతలు కానివచ్చు, సో వాటన్నింటిపై కూడా ప్రభావం ఏ విధంగా ఉంది, సో భారతదేశంపై దాని ప్రభావం ఏ విధంగా ఉంటుంది అనే అంశాలపై కూడా ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం కనిపిస్తా ఉంది. ప్రధానంగా ఆయిల్ కు సంబంధించి ఒకవైపు ఇటు క్రూడ్ ఆయిల్ కు సంబంధించి, ఇటు గ్యాస్ కు సంబంధించి సో ఏ విధంగా సో భారతదేశానికి నిల్వలు ప్రస్తుతం ఎంత నిల్వలు ఉన్నాయి, రాబోయే రోజుల్లో సో ఎంతవరకు వాటి యొక్క ప్రభావం, యుద్ధ ప్రభావం ఉండబోతా ఉంది, దీనికి సంబంధించి సో ఎట్లాంటి నిర్ణయాలు తీసుకోవాలి అనేటువంటి వాటిపై కూడా ఈ సమావేశంలో నిర్ణయం తీసుకునే అవకాశం మనకు కనిపిస్తా ఉంది. ఇప్పటికే దేశంలో గ్యాస్ సంబంధించి ఏదైతే డొమెస్టిక్ కానివచ్చు, ఇటు వాణిజ్యపరమైనటువంటి గ్యాస్ సంబంధించి ఇప్పటికే రేట్లు పెంచడం జరిగింది. మరొక వైపు ఈ గ్యాస్ కు సంబంధించి ఏదైతే 21 రోజుల నిబంధన ఉందో బుక్ చేసుకోవడానికి డొమెస్టిక్ సంబంధించి 25 రోజులకు పెంచడం జరిగింది. సో అదే విధంగా రిఫైనరీ సంస్థలకు, గ్యాస్ రిఫైనరీ సంస్థలకు సో ఇంకా దీన్ని పెంచాలని చెప్పేసి ఇప్పటికే ఒకవైపు కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు కూడా జారీ చేసిన నేపథ్యంలో ఇంధన భద్రత, మార్కెట్ ఒడిదుడుకులకు సంబంధించి కూడా చర్చించే అవకాశం మనకు కనిపిస్తా ఉంది. దీనికి సంబంధించి ఈ రోజు సమావేశంలో దీనికి సంబంధించి కీలకమైనటువంటి చర్చ జరిగే అవకాశం కనిపిస్తా ఉంది. వీటితో పాటు దేశ భద్రతకు సంబంధించి కూడా చర్చించే అవకాశం మనకు కనిపిస్తా ఉంది. యుద్ధ ప్రభావం ఏ విధంగా ఉంటుంది, భారతదేశానికి ఉన్నటువంటి ఎట్లాంటి ఈ యుద్ధం వల్ల ఎట్లాంటి ప్రభావం ఉండబోతా ఉంది అన్న అంశంపై కూడా ఈ సమావేశంలో చర్చించి నిర్ణయాలు తీసుకునే అవకాశం మనకు కనిపిస్తా ఉంది. మరి కాసేపట్లో ప్రారంభమయ్యే ఈ సమావేశంలో మంత్రులందరూ కూడా హాజరు కాబోతా ఉన్నారు. ప్రధానంగా ఈ పశ్చిమాసియా సంక్షోభం, భారత్ ఏ విధంగా వ్యవహరించాలి, వ్యూహాత్మకంగా ఇప్పటికే సో ఏ విధంగా వ్యవహరిస్తా ఉంది, రాబోయే రోజుల్లో సో భారతదేశం ఏ విధమైనటువంటి స్టాండ్ తీసుకోవాలన్న దానిపై కూడా ఇప్పటికే దీనికి సంబంధించి ఈ చర్చకు వస్తుందని చెప్పేసి కూడా మనకు తెలుస్తా ఉంది. ఇక దేశీయ ఇంధన భద్రతకు సంబంధించి, ఎల్పీజీ నిల్వలకు సంబంధించి, అదేవిధంగా వేసవి కాలం దృష్ట్యా అంతర్జాతీయంగా ఉన్నటువంటి అనిశ్చితి వల్ల ఇప్పటికే ఉత్పత్తిని 15 నుంచి 20% పెంచాలని చెప్పేసి ఇప్పటికే రిఫైనరీలకు కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. దేశంలో వ్యూహాత్మక చమురు నిల్వలు పెంచుకోవాలి, బఫర్ స్టాక్ ఉంచుకోవాలని చెప్పేసి రిఫైనరీలకు ఇప్పటికే ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో సో ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అనే దానిపై కూడా ఈ సమావేశంలో నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. ప్రధానంగా రూపాయి విలువ ఇప్పటికే డాలర్ తో పోలిస్తే ఇంకా కూడా పడిపోకుండా ఉండేందుకు ఆర్బీఐ తీసుకునేటువంటి చర్యలకు సంబంధించి కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశం మనకు కనిపిస్తా ఉంది. ఎందుకంటే ఆర్థిక ఒడిదుడుకులు ఇప్పటికే స్టాక్ మార్కెట్ లో చూసుకున్నట్టయితే తీవ్ర నష్టాల పాలవుతా ఉన్నాయి. మరొక వైపు దీనికి సంబంధించి ఏ విధంగా ద్రవ్యోల్బణాన్ని కంట్రోల్ చేయాలి, నిత్యావసర వస్తువుల ధరలు పెరగకుండా సో ఎట్లాంటి వ్యూహంతో కేంద్ర ప్రభుత్వం ముందుకు వెళ్ళాలి, అదేవిధంగా రవాణా ఖర్చులను కూడా ఏ విధంగా నియంత్రించాలి, లాజిస్టిక్ కాస్ట్ పైన ప్రధానంగా ఫోకస్ చేయాలని చెప్పేసి కూడా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశం మనకు కనిపిస్తా ఉంది. డిఫెన్స్ మరియు సో యొక్క దౌత్యపరమైనటువంటి ఏ విధంగా వ్యూహాత్మకంగా ముందుకు వెళ్ళాలి అనే అన్ని అంశాలకు సంబంధించి ఈ రోజు ప్రధానంగా చర్చకు వచ్చే అవకాశం మనకు కనిపిస్తా ఉంది. సంపత్. ఓకే, రైట్, థ్యాంక్ యూ రాజు.
గుంటూరు జిల్లా ఉండవల్లిలో నల్లమట్టి మాఫియా రెచ్చిపోయింది. నల్లమట్టి మాఫియా ఆగడాలు పరాకాష్ఠకు చేరాయి. నిబంధనలకు విరుద్ధంగా అతివేగంతో దూసుకెళ్తున్న మట్టి లారీల వల్ల సామాన్యుల ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. తాజాగా సాయిబాబా గుడి సమీపంలో వేగంగా వచ్చిన ఓ నల్లమట్టి లారీ ఢీకొట్టడంతో ఓ వృద్ధురాలు అక్కడికక్కడే మరణించింది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని, ఆగ్రహాన్ని నింపింది. ప్రతిరోజు మృత్యువుతో పోరాటం చేస్తున్నామని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు రాజధాని గ్రామాల పరిధి దాటి వెళ్లకుండా చెక్పోస్టులు ఏర్పాటు చేసినప్పటికీ మాఫియా ఏమాత్రం తగ్గడం లేదు. పోలీసుల కళ్ళు కప్పి నులకపేట మీదుగా బ్రహ్మానందపురం గుండా దొంగచాటుగా మట్టి రవాణా చేస్తున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. గుంటూరు జిల్లా ఉండవల్లిలో నల్లమట్టి మాఫియా రెచ్చిపోయింది. నల్లమట్టి మాఫియా ఆగడాలు పరాకాష్ఠకు చేరాయి. నిబంధనలకు విరుద్ధంగా అతివేగంతో దూసుకెళ్తున్న మట్టి లారీల వల్ల సామాన్యుల ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. తాజాగా సాయిబాబా గుడి సమీపంలో వేగంగా వచ్చిన ఓ నల్లమట్టి లారీ ఢీకొట్టడంతో ఓ వృద్ధురాలు అక్కడికక్కడే మరణించింది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని, ఆగ్రహాన్ని నింపింది. ప్రతిరోజు మృత్యువుతో పోరాటం చేస్తున్నామని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు రాజధాని గ్రామాల పరిధి దాటి వెళ్లకుండా చెక్పోస్టులు ఏర్పాటు చేసినప్పటికీ మాఫియా ఏమాత్రం తగ్గడం లేదు. పోలీసుల కళ్ళు కప్పి నులకపేట మీదుగా బ్రహ్మానందపురం గుండా దొంగచాటుగా మట్టి రవాణా చేస్తున్నారని గ్రామస్తులు ఆరోపించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, గుంటూరు జిల్లా ఉండవల్లిలో నల్లమట్టి మాఫియాకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ఎస్ సంపత్, గుంటూరు జిల్లా ఉండవల్లిలో ఒక విషాదం చోటు చేసుకుంది. ఏదైతే 75 సంవత్సరాల రుద్రాలు ఏదైతే నల్లమట్టి లోడుతో వెళ్తున్నటువంటి వాహనం కింద పడి కూడా మృతి చెందినటువంటి పరిస్థితి. రాత్రి సమయంలో ఈ ఘటన జరిగింది. ఏదైతే మరి ఎవరైతే రుద్రాలు ఉన్నారో అటు పెనుమాక గ్రామానికి చెందినటువంటి గోపమ్మగా కూడా పోలీసులు గుర్తించినటువంటి పరిస్థితి. అయితే ముఖ్యంగా మనం చూసుకుంటే రాజధాని ప్రాంతంలో పూర్తి స్థాయిలో రిజర్వాయర్కి సంబంధించి మొత్తం 190 ఎకరాల భూమిని ప్రభుత్వం కేటాయించింది. దాని రిజర్వాయర్కి సంబంధించినటువంటి మట్టిని పూర్తిగా తవ్విన తర్వాత దగ్గర ప్రాంతంలో స్టాక్ చేయాలంటూ కూడా ప్రభుత్వం నిబంధనలు విధించింది. అయితే దీనికి సంబంధించి కూడా టీడీపీ లీడర్స్ సంబంధించి కొంతమంది పూర్తిగా కూడా ఈ మట్టిని అమ్ముకుంటూ కూడా పూర్తిగా మాఫియా కొనసాగుతుంది. అయితే దీనికి సంబంధించి కేవలం చెక్ పోస్టులు దాటకూడదు అనే ఒక నిబంధనలు ఉన్నప్పటికీ కూడా ఏమాత్రం అటు ప్రభుత్వ నిబంధనలు లెక్క చేయనటువంటి పరిస్థితి కనపడుతుంది. లక్షల్లో డబ్బులు వసూలు చేసుకుంటూ కూడా ఈ విధంగా వ్యవహరిస్తున్నారు. అదేవిధంగా పూర్తిగా పెద్ద వాహనాలు గ్రామాల్లోకి వచ్చినటువంటి సమయంలో ఒక్కొక్క లారీ 5,000 నుంచి 10,000 వరకు కూడా అమ్ముకుంటూ కూడా సొమ్ము చేసుకుంటున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. లోకల్ గా ఉన్నటువంటి టీడీపీ నేతల సహకారమే, టీడీపీ నేతల కనుసైగల్లోనే ఈ మాఫియా కొనసాగుతుంది. గ్రామస్తులు చాలా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పెద్ద పెద్ద లోడులతో గ్రామాలకి రావడం, అదేవిధంగా నల్లమట్టిని పూర్తిగా కూడా దొడ్డిదారిని అమ్ముకుంటున్నటువంటి నేపథ్యంలో అటు గ్రామస్తులు పూర్తి స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే రాత్రి జరిగినటువంటి ఘటన పైన కూడా పోలీసులకి ఫిర్యాదు చేశారు. ఇప్పటికే ఆ వాహనాన్ని కూడా సీజ్ చేసినటువంటి నేపథ్యంలో కేసు నమోదు చేసి దర్యాప్తు అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే దీనికి సంబంధించి అంటే మట్టి మాఫియాకి సంబంధించి అటు ప్రభుత్వం చాలా సీరియస్ గా దృష్టి సారించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పటికే ఏఎంఆర్ కి సంబంధించినటువంటి ప్రతి ప్రాంతంలో కూడా చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. ఏఎంఆర్ చెక్ పోస్టులు ఉన్నప్పటికీ కూడా మరి మట్టి తరలి వెళ్తున్నటువంటి సమయంలో అధికారులు ఎందుకు నిమ్మక నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారని కూడా మరి చూడాల్సినటువంటి పరిస్థితి. అయితే కేవలం మైనింగ్ మాఫియా అధికారులు నెలవారీ మామూళ్ల మత్తులో మునిగిపోతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అటు గ్రామాల్లోకి పెద్ద పెద్ద వాహనాలు రావడం వలన అటు ట్రాఫిక్ ఇబ్బంది జరగడమే కాకుండా కూడా ఇలాంటి ఘటనలు కూడా మరి పునరావృతం అవుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే మైనింగ్ మాఫియా చాలా సీరియస్ గా దృష్టి సారించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే సాక్షాత్తు మంత్రి నారా లోకేష్ కనసైగల్లో ఉన్నటువంటి అటు మంగళగిరి, తాడేపల్లి నియోజకవర్గాలకు సంబంధించి కూడా ఈ విధంగా కొనసాగుతుందంటే రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా మరి వ్యవహరిస్తుందో మరి చూడాల్సినటువంటి పరిస్థితి కాబట్టి ఇప్పటికైనా ఏదైతే మరి రిజర్వాయర్కి సంబంధించి 190 ఎకరాల్లో తవ్వుతున్నటువంటి మట్టి కొన్ని నెలల తరబడి లక్షల రూపాయలు దోచుకుంటున్నటువంటి నేపథ్యంలో అటు ప్రభుత్వం కానీ అటు ప్రభుత్వ యంత్రాంగం కూడా ఏ మాత్రం కూడా మరి వ్యవహరించినట్టు సీరియస్ గా దృష్టి సారించినటువంటి నేపథ్యంలో ఇప్పటికైనా గ్రామస్తుల ఆగ్రహానికి గురవుతున్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా ఇలాంటి వాహనాలు అదేవిధంగా మాఫియా
మట్టి మాఫియా పైన కూడా పూర్తిగా చర్యలు తీసుకోకపోతే అటు గ్రామస్తులు కూడా ఆగ్రహం వ్యక్తం చేసేటువంటి అవకాశం ఉంది. ఏదైతే ఈ రుద్రాలు గోపమైనటువంటి మహిళ 75 సంవత్సరాలు చనిపోయినటువంటి నేపథ్యంలో వారి కుటుంబానికి కూడా న్యాయం చేయాలంటూ కూడా స్థానికులు వారి బంధువులు కూడా కోరుతున్నటువంటి నేపథ్యంలో అటు పోలీసులు ఈ కేసు వ్యవహారంలో ఎలా వ్యవహరిస్తారు, ఏదైతే మైనింగ్ మాఫియా వ్యవహారం పైన అటు ప్రభుత్వం అధికారులు ఏ విధంగా చర్యలు తీసుకుంటారో వేచి చూడాల్సినటువంటి పరిస్థితి సంపత్. ఓకే రైట్, థ్యాంక్ యూ రమేష్.